హాయ్, ఈ వీడియోలో స్నోఫ్లేక్ ఎకోసిస్టంలో ఉన్న పార్ట్నర్స్ని ఎలా యూజ్ చేయాలి, ఇంటిగ్రేషన్ మెథడ్స్, యూస్ కేసెస్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోడ్తో సహా చెప్తాను. సో వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నేను మీ వినయ్. ఈ స్నోఫ్లేక్ కోర్స్ని ఫుల్ లెంగ్త్గా నేర్చుకోవాలని అనుకుంటున్నారా? అది కూడా ఎక్స్పర్ట్ ట్రైనర్స్తో. సో బ్రాలీ అకాడమీలో స్నోఫ్లేక్ ఫుల్ లెంగ్త్ కోర్స్ అవైలబుల్లో ఉంటుంది. మీరు కూడా ఎన్రోల్ అవ్వాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో స్టార్ట్ చేద్దామా? స్నోఫ్లేక్స్ పార్ట్నర్స్ ఎకోసిస్టమ్ అసలు అంటే ఏంటి? డేటా ఇంటిగ్రేషన్ టూల్స్ లైక్ ఇన్ఫర్మాటికా, టాలెంట్, మ్యాటిలియన్, BI టూల్స్ లైక్ పవర్ BI, టాబ్ల్యూ, లుక్కర్, డేటా సైన్స్ ప్లాట్ఫామ్స్ లైక్ డేటా రోబోట్, h2o.ai, క్లౌడ్ ప్రొవైడర్స్ AWS, Azure, GCP. ఈ ఎకోసిస్టమ్ ద్వారా స్నోఫ్లేక్ ని ఇంజెక్షన్, ప్రాసెసింగ్, విజువలైజేషన్ అండ్ ML కి ఎండ్ టు ఎండ్ యూసేజ్. ఇప్పుడు ఒక రియల్ టైమ్ యూస్ కేస్ ని చూద్దాం. కస్టమర్ బిహేవియర్ అనాలిసిస్, మ్యాటిలియన్ ఫర్ ఇంజెక్షన్, స్నోఫ్లేక్ ఫర్ స్టోరేజ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ టాబ్ల్యూ ఫర్ విజువలైజేషన్. దీని ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది? సోర్స్ ఏమో సేల్స్ ఫోర్స్ నుంచి, ఇంజెక్షన్ ఏమో మ్యాటిలియన్ నుంచి, స్టోరేజ్ అండ్ లాజిక్ ఏమో స్నోఫ్లేక్ లో అప్లై అవుతాయి. టాబ్ల్యూని యూస్ చేసి విజువలైజేషన్ చేస్తాం. నౌ ఇంటిగ్రేషన్ విత్ మ్యాటిలియన్. సెటప్ మ్యాటిలియన్ ప్రాజెక్ట్. ఇక్కడ క్లౌడ్ ప్లాట్ఫామ్ ని సెలెక్ట్ చేయండి. క్రెడెన్షియల్స్ యూస్ చేసి స్నోఫ్లేక్ లో అకౌంట్ క్రియేట్ చేయండి. స్టెప్ 2, క్రియేట్ ఆర్కెస్ట్రేషన్ జాబ్. యూజ్ సేల్స్ ఫోర్స్ క్వైరీ కాంపోనెంట్ టు ఫెచ్ డేటా. టేబుల్ అవుట్పుట్ ని యూస్ చేసి స్నోఫ్లేక్ లోకి లోడ్ చేస్తాం. స్టెప్ 3, ట్రాన్స్ఫర్మేషన్ జాబ్. ఈ పర్టికులర్ కోడ్ ని యూస్ చేసి సేల్స్ ఫోర్స్ డేటాని సమ్మరైజ్ చేసి టోటల్ ఆర్డర్స్ అండ్ స్పెండ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. క్రియేట్ ఆర్ ట్రిప్లెస్ టేబుల్ కమాండ్ యూస్ చేసి కస్టమర్ సమ్మరీని క్రియేట్ చేస్తున్నాం. సెలెక్ట్ కమాండ్ తో కస్టమర్ ఐడి, కౌంట్, సమ్ చేయడాన్ని, అది ఏ సోర్స్ నుంచి డేటాని తీసుకోవాలి అని అన్నింటినీ మెన్షన్ చేస్తున్నాం. ఇది కస్టమర్ ఐడి బేస్డ్ గా గ్రూప్ అవ్వాలని చెప్పేసి కూడా కమాండ్ ఇస్తున్నాం మనం. స్టెప్ 4, షెడ్యూల్ జాబ్. మ్యాటిలియన్ లో షెడ్యూల్ ఆప్షన్ యూస్ చేసి హవర్లీ ఆర్ డైలీ జాబ్స్ ని సెటప్ చేయొచ్చు. నౌ ఇంటిగ్రేషన్ విత్ టాబ్ల్యూ. టాబ్ల్యూని ఓపెన్ చేయండి. స్నోఫ్లేక్ డేటా సోర్స్ సెలెక్ట్ చేయండి. అకౌంట్ డీటెయిల్స్ లైక్ వేరోస్, డేటాబేస్, స్కీమా ఎంటర్ చేయండి. కస్టమర్ సమ్మరీ టేబుల్ ని సెలెక్ట్ చేయండి. డ్రాగ్ అండ్ డ్రాప్ విజువల్స్ ని క్రియేట్ చేయండి లైక్ బార్ చార్ట్, KPI, ఎక్సెట్రా. టాబ్ల్యూ డ్రాగ్ అండ్ డ్రాప్ ఇంటర్ఫేస్ వల్ల బిజినెస్ యూజర్స్ కూడా ఈజీగా డాష్ బోర్డ్ ని క్రియేట్ చేయొచ్చు. యూజింగ్ స్నోఫ్లేక్ డేటా మార్కెట్ ప్లేస్. మార్కెట్ ప్లేస్ లో డేటాను యాక్సెస్ చేయడానికి స్నోఫ్లేక్ UI ఓపెన్ చేయండి. డేటా మార్కెట్ ప్లేస్ ట్యాబ్ ని క్లిక్ చేయండి. ఫ్రీ ఆర్ ప్రీమియం డేటా సెట్స్ ని చూస్ చేయండి. ఇక్కడ ఒక శాంపుల్ క్వైరీని చూద్దాం. ఈ క్వైరీ ద్వారా థర్డ్ పార్టీ డేటాని ఇన్స్టెంట్లీ క్వైరీ చేయొచ్చు వితౌట్ యూజింగ్ ETL. నౌ ఇంటిగ్రేషన్ విత్ డేటా రోబోట్ ఫర్ ML. స్టెప్ 1, ఎక్స్పోర్ట్ డేటా ఫ్రమ్ స్నోఫ్లేక్ టు CSV. ఇక్కడ కాపీ ఇంటూ కమాండ్ యూజ్ చేసి మనం డేటాని కాపీ చేస్తున్నాం. ఫ్రమ్ అనేది సోర్స్ ప్లేస్ ని డిఫైన్ చేస్తుంది. ఫైల్ ఫార్మాట్ ఏంటనేది మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. అప్లోడ్ CSV టు డేటా రోబోట్ UI. ట్రైన్ మోడల్, ప్రిడిక్ట్ హై స్పెండింగ్ కస్టమర్స్. ఎక్స్పోర్ట్ ప్రిడిక్షన్స్ అండ్ లోడ్ బ్యాక్ ఇంటూ స్నోఫ్లేక్. స్నోఫ్లేక్ డేటాని ML ప్లాట్ఫామ్ కి ఎక్స్పోర్ట్ ఆర్ ఇంపోర్ట్ చేయడం చాలా ఈజీ అండ్ స్కేలబుల్. నౌ బెస్ట్ ప్రాక్టీసెస్ అండ్ మానిటరింగ్. క్రెడెన్షియల్స్ సెక్యూర్ గా మేనేజ్ చేయడానికి యూజ్ OAuth ఆర్ కీ పేర్ auth. మానిటరింగ్, పార్ట్నర్ జాబ్ రన్ స్టేటస్ ని ఆడిట్ చేయండి. గవర్నెన్స్, రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్ ని యూజ్ చేయండి. స్కేలింగ్, పార్ట్నర్ జాబ్స్ ని షెడ్యూల్ చేసి వేర్ హౌస్ ఆర్డర్ స్కేలింగ్ ని ఎనేబుల్ చేయండి. స్నోఫ్లేక్ పార్ట్నర్స్ ఎకోసిస్టమ్ యూజ్ చేయడం వల్ల డేటా జర్నీని చాలా ఫాస్ట్, స్కేలబుల్ అండ్ ఇంటెలిజెంట్ గా మేనేజ్ చేయొచ్చు. ఈ వీడియోలో మనం ఇంజెక్షన్ నుండి ML వరకు స్టెప్ బై స్టెప్ చూసాం. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి అండ్ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు బ్రాలీ అకాడమీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై డేటా.